హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న గోలి 264. ఈ రోజు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ గ్రాండ్ టజల్స్ డిజైన్ ఎలా వేయాలో చూపిస్తాను ఈ వీడియోలో. జస్ట్ 8 minutesలో ఫాస్ట్గా చెప్పేస్తాను. చూడండి, ఈ వీడియో మొత్తం క్లియర్గా చూస్తేనే ఈ డిజైన్ ఎలా వేయాలో అర్థమవుతుంది. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేసిన ఈ శారీకి, కానీ చాలా బాగా వచ్చింది. డిజైన్ అయితే గ్రాండ్ లుక్ వచ్చేసింది ఈ పట్టు శారీకి అయితే. ఇంకా స్టార్ట్ చేద్దాం. డిజైన్ అయితే ఫస్ట్ ఈ ఫ్లవర్స్, తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రౌండ్ బీడ్స్ అయితే తీసుకున్నాను. ఈ బీడ్స్ తీసుకున్న తర్వాత పళ్ళుకి ఆల్రెడీ స్టిచ్చింగ్ చేయడం అయితే స్టార్ట్ చేసిన. వీడియో లెంత్ ఎక్కువగా కావద్దని చెప్పేసి కొంచెం ఫాస్ట్ అయితే చెప్పేస్తున్నాను. చూడండి, ఫస్ట్ అయితే పళ్ళుకి మనం కాటన్ థ్రెడ్ తీసుకోవాలి. పళ్ళు కలర్ కాటన్ థ్రెడ్ అయితే ఇక్కడ చిన్న రౌండ్ బీడ్ ఒకటి, ఫ్లవర్ బీడ్ ఒకటి ఆల్రెడీ పెట్టేసినాను. మీరు కూడా అలానే ఒక ఫ్లవర్ బీడ్, ఒక రౌండ్ బీడ్ తీసేసుకోండి. ఫస్ట్ ఒక ఫ్లవర్ బీడ్ పెట్టేసి రౌండ్ బీడ్ పెట్టిన తర్వాత అందులో నుంచి నీడిల్ని తీసుకున్న తర్వాత మళ్ళీ చిన్నవి 2 రౌండ్ బీడ్స్, ఫ్లవర్ బీడ్ తీసుకోవాలి. ఫ్లవర్ బీడ్ తీసుకునేటప్పుడు నీడిల్కి 1 సైడ్ ఉండేటట్టు తీసుకోవాలి. ఇక్కడ రెండింటి మధ్యలో హోల్ ఉంటుంది, మళ్ళీ ఓన్లీ 1 సైడ్ ఒకటి హోల్ ఉంటుంది. ఫ్లవర్ బీడ్స్ మెటీరియల్ యూజ్ చేసేటప్పుడు అలానే తీసుకోవాలి. ఓన్లీ 1 సైడ్ ఉన్న సైడే తీసుకోవాలి, లేదంటే క్రాస్ వచ్చేస్తాయి అన్నమాట. బీడ్స్ మొత్తం ఇట్లా స్ట్రైట్గా అయితే రావు, అందుకని చెప్పేసి చెప్తున్నాను. డిజైన్ స్ట్రైట్గా రావాలంటే మాత్రం ఈ ఫ్లవర్ బీడ్ని కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి. స్ట్రైట్గా పొడుగ్గా ఉన్న సైడ్ అనేది నీడిల్కి తీసుకోవాలి. చూడండి, ఇట్లా 2 sides కాదు, 1 side ఉన్న దగ్గర తీసుకోవాలి. తర్వాత 2 రౌండ్ బీడ్స్, 1 చిన్న రౌండ్ బీడ్ అనేది ఇట్లా తీసుకుంటూ కంటిన్యూస్గా ఈ డిజైన్ అయితే వేసుకోవాలి. చెప్తే అర్థం కాకపోవచ్చు, కానీ వీడియోని చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. చూడండి, ఒక రౌండ్ బీడ్, మళ్ళీ ఇంకొక రౌండ్ బీడ్, ఒక ఫ్లవర్ బీడ్. చూడండి, ఇట్లా తీసేసుకొని మళ్ళీ ఇంకొక రౌండ్ బీడ్. ఇట్లా ప్రతిసారి ఇట్లా 3 రౌండ్ బీడ్స్, ఒక ఫ్లవర్ ఇట్లా తీసుకొని రిటర్న్లో ఒక రౌండ్ బీడ్ ఫ్లవర్కే తీసుకోవాలి. 2 బీడ్స్ని వదిలేసేయాలి. వదిలేసి మళ్ళీ సేమ్ 2 రౌండ్ బీడ్స్, ఫ్లవర్ బీడ్, మళ్ళీ చిన్న రౌండ్ బీడ్ ఇట్లా తీసుకొని రిటర్న్లో. ఇప్పుడు థ్రెడ్ అయిపోయింది. నాకు ఎలా ముడేయాలో చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ముడైతే వేసేయాలి మధ్యలో. ఇప్పుడు ముడి వేసేస్తాం కదా, ఈ ముడి వేసిన దాని నుంచి మళ్ళీ కంటిన్యూస్గా మనం డిజైన్ అయితే వేయాలి. అది ఎలా వేయాలో చూపిస్తాను ఇప్పుడు. మళ్ళీ కాటన్ థ్రెడ్ తీసుకోవాలి, పళ్ళు కలర్ కాటన్ థ్రెడ్. నేనైతే 3 వరుసలు ఎక్కిచ్చేస్తున్నాను, అది 6 వరుసలు అవుతుంది కదా. కొంచెం ఎక్కువనే తీసుకోవాలి, ఎందుకంటే మనం ఒకటేసారి అటాచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం కదా. డబల్ స్టిచ్ వేయడానికి ఛాన్స్ ఉండదు ఇట్లాంటి డిజైన్స్కి, అందుకని కొంచెం ఎక్కువ లేయర్స్ తీసుకుంటే గట్టిగా ఉంటుంది. చూడండి, ఇక్కడ ఓన్లీ రౌండ్ బీడ్కి, ఫ్లవర్ బీడ్కి మధ్యలో నుంచి నీడిల్ని అయితే తీసిన. ఇలానే తీయాలి. తీసిన తర్వాత మళ్ళీ సేమ్ 2 రౌండ్ బీడ్స్, ఒక ఫ్లవర్ బీడ్, మళ్ళీ ఒక రౌండ్ బీడ్ తీసుకోవాలి. ఇట్లా 2 రౌండ్ బీడ్స్, ఒక ఫ్లవర్ బీడ్. నాకు కొంచెం టైం ఎక్కువ పట్టింది ఈ డిజైన్ అర్థం చేసుకోవడానికి, అందుకనే మీకు మళ్ళీ ఎక్కువసేపు అయితే చూపిస్తున్నాను. ఒకటే చూపిస్తుండే ఎప్పుడైనా, కాకపోతే ఇప్పుడు కొద్దిగా ఎక్కువసేపు అయితే వేసి మరీ చూపిస్తున్నాను. ఇక్కడ అర్థం కావాలి కదా మీకు కూడా అని చెప్పేసి. చూడండి, ఇట్లా తీసుకున్న తర్వాత ఓన్లీ రౌండ్ బీడ్, ఫ్లవర్ బీడ్ మధ్యలో నుంచే నీడిల్ని తీసుకోవాలి. మళ్ళీ సేమ్ 2 రౌండ్ బీడ్స్, ఒక రౌండ్ బీడ్, ఒక ఫ్లవరు ఇలా తీసుకొని అటాచ్ అయితే చేసేసేయాలి. ఈ డిజైన్ వేయడానికి నాకు మాత్రం 1 day మొత్తం పట్టింది. అంటే టజల్స్ వేయడానికి కూడా చాలా ఎక్కువ టైం అయితే పట్టింది. టజల్స్ కూడా చాలా ఎక్కువ అయితే పట్టింది ఈ డిజైన్కి. మినిమం 50 నుంచి 60 టజల్స్ అయితే పట్టినాయి ఈ ఒక్క శారీకి డిజైన్ వేయడానికి. టజల్స్ అయితే ఈ ఫ్లవర్ బీడ్స్ వచ్చేసి 100 బీడ్స్ అయితే పట్టినాయి ఈ శారీకి. అంటే ఒక 4 తులాలు పట్టినాయి అనుకోండి. ఈ డిజైన్ని బట్టి మీరు ఈ శారీకి ఎంత కాస్ట్ పెట్టాలి అనేది ప్రైస్ మీరే చెప్పండి నాకు. నేను ఒక ప్రైస్ అయితే చెప్పాను కస్టమర్కి. మీరు ఒకసారి కామెంట్లో చెప్పండి ఈ డిజైన్కి ఎంత కాస్ట్ అయితే బాగుంటుంది అని చెప్పేసి, ఎంత టైమ్, మెటీరియల్ ఇవన్నిటిని బట్టి. ఇట్లా నీడిల్ తోటి ఇట్లా తీసుకుంటూ కంటిన్యూస్గా ఈ డిజైన్ అయితే వేసేసేయాలి. కొంచెం టైం ఎక్కువ పడుతుంది, కానీ పెళ్లి కూతురు పట్టు శారీస్కి అట్లా చాలా బాగుంటుంది డిజైన్. ఫస్ట్ టైం ట్రై చేసిన నేను కూడా, చాలా బాగా వచ్చింది డిజైన్ అయితే. ఇంక ఇక్కడైతే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టయితే చూపిస్తున్నాను. మార్నింగ్ స్టార్ట్ చేస్తే నైట్ అయిపోయింది నాకు ఈ శారీ మొత్తం కంప్లీట్ అయిపోవడానికి. ఈ డిజైన్ చూడడానికి చాలా హార్డ్గా, హెవీ డిజైన్ కదా, వస్తుందా రాదా అనిపించేస్తుంది, కానీ ట్రై చేస్తే మాత్రం చాలా ఈజీగా ఉంది ఈ డిజైన్. ఇంకా మొత్తానికి శారీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ బీడ్స్ వర్క్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం టజల్స్ వేసుకోవడానికి టజల్స్ అయితే రెడీ చేసుకోవాలి.
చూడండి మొత్తం కంప్లీట్ అయిపోయాక ఇలా ఉంది, ఒక లేస్ లాగా వచ్చేసింది బీడ్స్ తోటి. ఇప్పుడు టజల్స్ ఎట్లా వేసుకోవాలో ఇక్కడైతే చూపిస్తున్నాను. ఫస్ట్ లాగిన ఊడిపోకుండా ఒక గట్టి దారం కట్టేసుకొని సిల్క్ థ్రెడ్స్ వచ్చేసి ఓన్లీ 50 లైన్స్ అయితే చుట్టుకున్నాను నేను. ఎందుకంటే అస్సలు గ్యాప్ ఉండదు, 1/2 ఇంచ్లో 1/2 అంత ఉంటుంది కదా, అందుకని హెవీగా పెడితే చాలా వెయిట్ ఎక్కువ అయిపోతుంది. అందుకని చెప్పి నేనైతే టజల్స్ అన్నం తీసుకొని జరీ థ్రెడ్ తోటి ఇక్కడ చూపిస్తున్నట్టు టజల్స్ అయితే వేసేసుకోవాలి. చాలా టజల్స్ అయితే పడతాయి. ఇక్కడ నేనైతే ఈ డిజైన్కి 2 ప్రీల్స్ అయితే పట్టినాయి, అంటే మొత్తం 4 దారపు ప్రీల్ అయితే పట్టినాయి సిల్క్ థ్రెడ్స్. చూడండి ఇట్లా చిన్న చిన్న టజల్స్ లాగా ముందే రెడీ చేసి పెట్టేసుకోవాలి. నేను మాత్రం జరీ థ్రెడ్ ఎక్కువ యూజ్ చేయను, క్లమ్జీనెస్ అనిపిస్తుంది నాకు. ఓన్లీ 3 లేయర్స్ చుడతాను, వాటితోటే టజల్స్ అయితే వేస్తాను. ఇట్లా సన్నగా టజల్స్ వేసిన తర్వాత ఈ డిజైన్ ఎలా వేసుకోవాలంటే టజల్స్ అటాచ్ అనేది చూపిస్తాను. చూడండి ఇట్లా ఫాస్ట్గా వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను కదా, కొంచెం స్లో చేసి చూపిస్తాను మీకు. కానీ చాలా బాగా గ్రాండ్గా వచ్చింది ఈ డిజైన్ మాత్రం. ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఎంత గ్యాప్ లేకుండా వచ్చినాయి చూడండి. టసల్స్ అయితే చాలా దగ్గర నుంచి వచ్చినాయి కదా. మనం పళ్ళుకి కాటన్ థ్రెడ్ అనేది తీసుకొని పైన నుంచి ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక ముడి వేసి ఓన్లీ చిన్నది ఒక రౌండ్ బీడ్, ఫ్లవర్ బీడ్ మధ్యలో నుంచి నీడిల్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఓన్లీ 1 బీడ్కి తీసుకోవాలి. చూడండి ఇట్లా 1 బీడ్కి నీడిల్ని ఇట్లా తీసుకొని తర్వాత ఇప్పుడు టజల్ని అటాచ్ చేసుకోవాలి. టజల్ అటాచ్ చేసుకునేటప్పుడు మెటీరియల్ ఇందాక చూపించాను కదా, ఇగోండి ఇవి వి షేప్ లాగా వచ్చేస్తుంది అనమాట. ఈ మెటీరియల్ ఒకటి, టజల్ ఒకటి, మళ్ళీ ఇంకొక మెటీరియల్ ఒకటి, ఇగోండి ఇట్లా షార్ప్గా రాకెట్ లాగా ఉంది ఇది. ఇలా తీసుకొని ఇక్కడ చూడండి ఇట్లా ఇక్కడ చూపిస్తున్నట్టు తీసుకోవాలి. మళ్ళీ సేమ్ మెటీరియల్ తీసుకొని మళ్ళీ ఒక టజల్ తీసుకొని మళ్ళీ ఒక మెటీరియల్ అయితే తీసేసుకోవాలి. ఇక్కడ మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే ఇప్పుడు మనము టజల్ తీసుకున్నాం కదా, తీసుకున్న తర్వాత 2 బీడ్స్ వదిలేసి మళ్ళీ ఇంకొక 2 బీడ్స్ వదిలేసి అట్లా టజల్ అయితే తీసేసుకోవాలి ఫాస్ట్గా. ఇక్కడ 2-3 టజల్స్ వేసారంటే ఈజీగా వేసేసేయచ్చు ఎవరైనా. ఇక్కడ 2 రౌండ్ బీడ్స్ వదిలేసుకుంటూ నీడిల్ని అయితే ఇట్లా తీసుకోవాలి. మళ్ళీ టజల్ తీసుకోవాలి, మెటీరియల్ తీసుకొని టజల్ తీసుకుంటూ మళ్ళీ 2 బీడ్స్ మధ్యలో చూడండి, ఇదిగోండి ఇట్లా 2 బీడ్స్ వదిలేసి మళ్ళీ ఇంకొక బీడ్కి అయితే తీసుకోవాలి. మధ్యలో చూడండి ఓన్లీ 2 బీడ్స్ ఉంటాయి. ఇటు బీడ్ అటు బీడ్కి ఈ టజల్ అనేది అటాచ్ చేసుకుంటే అయిపోతుంది అనమాట. ఇట్లా ఈజీగా ఈ టజల్స్ డిజైన్ అయితే వేసేసుకోవచ్చు. ఆల్మోస్ట్ అర్థమయ్యేటట్టే చెప్పిన అనుకుంటున్నాను నేనైతే. ఒకవేళ అర్థం కాకపోతే 1కి 2 సార్లు చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. కానీ డిజైన్ మాత్రం చాలా అంటే చాలా గ్రాండ్గా వచ్చింది. ఈ డిజైన్కి ఎంత ప్రైస్ ఉంటే బాగుంటుంది అనేది అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీరు మొత్తం చూసుంటే. నేను ఒక ప్రైస్ డిసైడ్ చేసి చెప్పేసిన ఆల్రెడీ కస్టమర్కి. మీరు ఎంత అనుకుంటున్నారు అనేది అయితే కామెంట్ చేయండి. ఇవ్వండి ఇట్లా మొత్తం కంప్లీట్ అయిపోయాక ఎంత బాగా వచ్చిందో, రియల్గా అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఫోన్లో క్లియర్గా ఉందో లేదో తెలియదు కానీ మొత్తం టజల్స్ అంతా అయిపోయాక స్ట్రైట్గా వచ్చినాయా రాలేదా అనేది చూసుకుంటూ కటింగ్ అయితే చేసి పెట్టేసుకుంటే నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది మనకి. ఇట్లా మధ్యలో ముడి వేసినా కూడా 1కి 2 సార్లు నీట్గా అయితే ముడి వేసేసేయాలి. ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏమైనా ఉన్నా కూడా ఇట్లా కట్ చేస్తాను చూడండి. నేను ఏ శారీకైనా డిజైన్ మొత్తం వేసినాక ఆల్మోస్ట్ కటింగ్ చేసి పెట్టేస్తాను. ఇవ్వండి పట్టు శారీ చాలా బాగుంది డిజైన్, శారీకి తగ్గట్టు వచ్చేసింది అని నాకు అనిపించింది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఈ డిజైన్ మాత్రం నేను ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా ఒక ఫోటో పంపిస్తే దాన్ని బట్టి ఈ డిజైన్ మొత్తం అయితే వేసిన. చాలా అంటే చాలా గ్రాండ్గా వచ్చిందని నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఒక లైక్ చేస్తే ఈ వీడియో అనేది కొంతమందికి షేర్ అవుతూ ఉంటుంది. ఇంకా కొన్ని వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా నాకు వస్తుంది కదా, అందుకని చెప్పి ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా కొన్ని మంచి డిజైన్స్తో మేము ముందుకైతే వచ్చేస్తాం. వీడియో నచ్చితే లైక్ అస్సలు మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.